ఎన్నో విషయాలలో నా కుమారుని పట్ల దేవుడు కార్యం చేశాడు. ఒక్కసారి అయితే నా కుమారుని చేతిలో కూడా లేడు, అంత చీకటి ప్రభావంలో కూడా ఆయన పరిశుద్ధాత్మ వలన ఇలా ప్రార్థన చేయగానే లెగిసి విచిత్రంగా అమ్మా అని నవ్వి అదొక గొప్ప అద్భుతం. మాట ఇచ్చిన యేసయ్యా మమ్ము మరచిపోలేదుగా. వందనాలు. ఇక్కడ కూడి ఉన్న పెద్దలందరికీ, నా తోటి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, నేను ఇక్కడి నుంచి కర్నూలు వెళ్ళేటప్పుడు దేవుని ప్రార్థించుకున్నాను. తండ్రి, నేను మరలా ఇక్కడ తిరిగి వచ్చే వరకు అత్తయ్య గారి పట్ల ఎలాంటి, ఆమెకి ఎట్లుంటుందంటే జబ్బ పనిచేది సరిగ్గా, తన పనికి వెళ్ళొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి రాస్తేనే కానీ తను కుదురుండదు. తండ్రి, నేను మరలా తిరిగి వచ్చేంత వరకు ఎలాంటి నొప్పి లేకుండా ఉంటే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి అని నేను అనుకున్నాను. నేను అనుకున్నట్లుగానే తనకి 3 నెలల వరకు ఎలాంటిది లేదని చెప్పి నేను ఎప్పుడు ఫోన్ చేసి అడిగేదాన్ని, ఏ నొప్పి లేదు అనుకుని చెప్పేది. మరలా 2 నెలల క్రితం నుంచి మళ్ళీ వస్తుంది. అయినా దేవుని చిత్తం, ఇచ్చేది ఆయనే, తీసివేసేది కూడా ఆయనే. రెండవది, నా కుమారుని పట్ల తండ్రి అక్కడ చలి ప్రాంతము, మంచి ఎండలు కూడా అలానే ఉంటాయి. ఎలాంటి వాతావరణాన్ని తట్టుకునే శక్తిని నా కుమారునికి ఇవి ప్రభువా. చాలా విషయాలలో అక్కడ ఎన్నో విషయాలు నా కుమారుని పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. కొన్ని దుష్ట శక్తుల నుండి కూడా దేవుడు మా ప్రార్థన ద్వారా వాటిని తరిమివేసే శక్తిని మాకు ఇచ్చాడు దేవుడు. అట్టి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి కృప మహిమ కలుగును గాక. ఎన్నో విషయాలలో నా కుమారుని పట్ల దేవుడు కార్యం చేశాడు. ఒక్కసారి అయితే నా కుమారుని చేతుల్లో కూడా లేడు, అంత చీకటి ప్రభావంలో కూడా ఆయన పరిశుద్ధాత్మ వలన ఇలా ప్రార్థన చేయగానే లెగిసి విచిత్రంగా అమ్మా అని నవ్వి అదొక గొప్ప అద్భుతం. నిజంగా ఆ టైంలో మేము అలా అస్సలు గ్రహించలేదు. ఎంత పేచి పెట్టడంతే చేతుల్లో ఉండేవాడు కాదు. నుంచోబెట్టినా కూర్చోబెట్టినా పాలు ఇచ్చినా సరే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో నా బిడ్డ ఎంత గంట సేపు అస్సలు మాకు ఊపిరాడలేదు. సరే అయితే నేనైనా కొంచెం ధైర్యంగా ఉంటానేమో కానీ ఆయన అయితే అస్సలు ఏడ్చేసేవాడు. ఏదైతే అదైందో ఒక్కసారి ప్రార్థన చేసుకుంటే ఎలా ఉన్నదో తెలుస్తుందని ఒక్కసారి ప్రార్థన చేసుకున్నాం అంతే. ఆయన పరిశుద్ధాత్మ వలన కృప. అదొకటి. మళ్ళీ నేను తండ్రి, ఇదివరకు మేము ఎన్నో సమస్యలు ఇరుక్కున్నాం ప్రభువా. అప్పుల బాధలో కూడా తండ్రి ఇటువరకు మేము అనుభవిస్తూనే ఉన్నాము. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది ప్రభువా. అయినప్పటికీ మా సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఈ సంవత్సరమైనా ప్రభువా నేను మరలా ఇక్కడికి వచ్చేసరికి నా ప్రతి సమస్య తీరుస్తే నీ సన్నిధిలో సాక్ష్యం ఇస్తాను అనుకున్నాను. ఆయన అనుకున్నట్లుగానే నాకు కొన్ని సమస్యలు తీర్చాడు. ఇంకా పెద్దది ఒకటి ఉండిపోయింది, అది కూడా దేవుని చిత్తము. ఏది ఆయన పైన భారము మోపకూడదు. మన వంతు సహాయము మనం చేసుకుంటేనే ఆయన వంతు ఆయన సహాయం చేస్తాడు. ఇంకా టైం ఉంది. ఆయన మహిమ, ఆయన కృప వలన అది కూడా తీరిస్తే నేను గొప్పగా సాక్ష్యం చెప్పుకునే విధంగా ఆయన నన్ను ఉంచుతాడని అనుకుంటున్నాను. మరలా నా దేవుడు నా కుమారునికి ఎందుకో తెలీదు, నేను ఎంతలా చూసినా నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో నాకు తెలియదు. అయినప్పటికీ నా కుమారుడికి ఎందుకు ఇలా జరుగుతుందని నేను ఎన్నోసార్లు బాధపడ్డాను. నాకు పెట్టచ్చు కదా తండ్రి, నోరు లేని కుమారుడు ఏం చెప్పగలడు తండ్రి అని నేను ఎన్నోసార్లు ఏడ్చాను. అయినప్పటికీ నా కుమారుని పట్ల నేను కొవ్వూరు హాస్పిటల్ తీసుకెళ్తే బాగాలేదని ఆయన ఎక్స్రే తీసామ్మా, నిమో వచ్చిందమ్మా, కుమారుని అర్జెంటుగా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పారు. సాగర్ హాస్పిటల్కి రాశారు. నెక్స్ట్ హాస్పిటల్ ముందు కూడా అక్కడ చూపించడం జరిగింది. అక్కడ తీసుకెళ్తే ఆయన లేరని చెప్పారు. మాకేం చేయాలో అర్థం కాలేదు. ఎక్కడ చూపించాలో కూడా పెద్దగా ఐడియా లేదు. మగవాళ్ళు కూడా ఎవరు లేరు. తండ్రి ఏం చేయాలని అనుకుంటే అప్పుడు వెంటనే మా అన్నయ్యల అబ్బాయిని కూడా అక్కడ చూపించాను. పెద్ద హాస్పిటల్ రాజమండ్రి తీసుకెళ్ళు, అంతా బాగానే ఉంటుంది, వాళ్ళ మెయింటెనెన్స్ కూడా అంతా బాగానే ఉంటుంది, ఏం పర్లేదంటే అప్పుడు నేను వెంటనే తీసుకెళ్ళడం జరిగింది. దేవుని కృప వలన నిజంగా అక్కడ ఉంచాలో వద్దా నేను ఎంతో టెన్షన్ పడ్డాను. అయినప్పటికీ దేవుని మహిమ కృప, వాళ్ళు ప్రతిదీ మా సమస్యను అర్థం చేసుకొని వాళ్ళు చేసే ట్రీట్మెంట్ కూడా వాళ్ళు ఎంతో బాగా చేశారు. అయినప్పటికీ అది దేవుని చిత్తం, అది దేవుని కృప మాత్రమే. నా కుమారునికి ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ అనుదిన ప్రార్థనలో ఉంచండి. అలాగే అత్తగారి పట్ల కూడా మీ కార్యము మీ ప్రార్థనలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ కుమార్తెకు అయినా అద్భుతంగా కార్యం చేయాలి. ఆ బిడ్డకు కూడా అనారోగ్యంతో ఉంది. ఆ జబ్బు నొప్పి నుంచి తన బలహీనత నుండి దేవుడు తొందరగా తొలగించాలని, నా భర్త మళ్ళీ ప్రయాణం ఆయన వెలుచుండగా ఆయన కాపుదల నా భర్త పట్ల ఉండడానికి, మాకు సహాయం చేయడానికి నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించబడును గాక.